ప్రభుత్వంలో మీకు కూడా తెలుసు అధ్యక్ష 6,45,000 రేషన్ కార్డులు ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం. వాట్ ఈస్ ద అడాసిటీ అధ్యక్ష? దయచేసి వీళ్ళకి చెప్పాలి అధ్యక్ష. బడ్జెట్లో రాస్తారు ఏంటంటే 10 ఏళ్లలో ఒక కార్డు ఇవ్వలేదని చెప్పని బడ్జెట్లో పొలిటికల్గా ఏమైనా మమ్మల్ని తిడుతుందుకో ఇంకేదో స్పీచ్లలో మాట్లాడితే అర్థం ఉంది అధ్యక్ష. ఇన్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ విచ్ ఇస్ సావరెన్ శాంటిటీ, బడ్జెట్ డాక్యుమెంట్ లో కూడా గత ప్రభుత్వం 6,47,000 ఇస్తే ఇవ్వలేదని చెప్పిన బీసీల నోట్లో మన్ను కొట్టద్దని చెప్పండి అధ్యక్ష. ఉత్పత్తి కులాలం అధ్యక్ష 42% ఉన్నట్టుగా ఇస్తామన్నారు, అది పక్కకు పెట్టింది అధ్యక్ష. అట్లీస్ట్ నౌ దిస్ బడ్జెట్ కెన్ గివ్ గ్యారంటీ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ by providing 42% reservations in the contracts and maintenance works. అది అయితే ఒక్క ముఖ్యమంత్రి ఒక సంతకం పెడితే అయిపోతుంది అధ్యక్ష. దానికేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరో పెద్ద వాళ్ళు తీసుకుపోయే బదులు బీసీలకు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు అధ్యక్ష. మైనారిటీస్ उनके बदौलत से आज हुकूमत में बैठे हैं, उनके बदौलत से आज हुकूमत में बैठे हैं, उनके बजट भी पूरी तरीके से खर्च नहीं कर रहे अध्यक्ष. పేదల ఇళ్ళని కూలగొట్టి గాంధీ విగ్రహం కడతామంటారు అధ్యక్ష. అంబేద్కర్ విగ్రహానికి కట్టిన దానికి తల వేస్తారు, కానీ ఇల్లు కూలగొట్టి పేదల ఇల్లు కూలగొట్టి మాత్రం విగ్రహం కడతామంటారు అధ్యక్ష. అది ఈ పెద్దలను గుర్తు చేసుకున్న విధానం ఇది. దేశంలో విద్యకి అన్ని రాష్ట్రాల్లో కలిపి 14.5% ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను విద్యాశాఖను తీసుకున్నా, ఇక్కడ విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తానన్న ఈ ముఖ్యమంత్రి గారు ఖర్చు చేసింది కేవలం 9.8% అధ్యక్ష. అంటే దేశానికంటే పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో దీన్ని చూస్తే మనం తెలుసు అర్థమవుతుంది అధ్యక్ష. ఇక తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా కలకలలాడింది గత ప్రభుత్వం నుంచి చూస్తే వ్యవసాయ రంగం అధ్యక్ష. వీరు దాన్ని పరిపుష్టం చేస్తామన్నారు, బలోపేతం చేస్తామన్నారు అధ్యక్ష. కేటాయించింది మాత్రం 51,463 కోట్లు, కానీ ఖర్చు చేసింది మాత్రం కేవలం 31,056 కోట్ల అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ తెలంగాణలో అత్యంత కీలకమైంది. రూరల్ డెవలప్మెంట్ అయితే 10,245 కోట్లు కేటాయించి 5,435 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం యొక్క వైఖరి అనేది ఈ యొక్క బడ్జెట్ను బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో కూడా ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఎందుకంటే ఎక్కడైతే న్యూ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి ఎక్సెస్ టెండరింగ్ చేసి దాంట్లో దోచుకోవచ్చు కాబట్టి అందుకోసం ఎందుకంటే దానికి ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో ఒకటే చాలా గొప్పగా చెప్పారు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవం చేసి మంత్రులు పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, గొప్ప సైంటిస్ట్, గొప్ప ఆర్థికవేత్త. ఆయన గారి పేరు మీద మా జిల్లాలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ. దానికి మరి ఏం అన్యాయం చేసుకున్నాం ఖమ్మం జిల్లా బిడ్డలు అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పారు అధ్యక్ష. ముగ్గురు మంత్రులను కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పారు అధ్యక్ష. ఎర్త్ యూనివర్సిటీకి మొండి చేయి చూపారు అధ్యక్ష. ఒక ఆరోగ్యకర్త చేసిన సర్వేలో అన్ని హాస్టల్లో కల్తీ సరుకులు, నాసిరకం సరుకులు వాడుతున్నారు. కల్తీ 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 వాడే సరుకు అంతా కలిసి ఏమి కొని తిన్నగాని వెంటనే దవాఖానాకి వెళ్తే తినకపోతే తిప్పుడాయరన్నా, ఎవరన్నా తింటేనేమో కక్కుడాయరన్నా. పంచదారలో ఉన్న కల్తీ, మంచినీళ్ళలో ఉన్న కల్తీ, పాలు నీళ్ళ కల్తాయే, పసుపు పొట్లం వల్ల కల్తీ. పండ్ల రసాలు అనుకుంటే విషము తప్ప రసం లేదు. వేరుశనగ నూనెలో ఎముకల పొడి కల్తాయే, పసుపుల కల్తీ. ఈ కల్తీ సరుకులతోని పేద పిల్లలు తినాలా? మనకు మాత్రం ఆర్గానిక్ ఫుడ్లు, ఆర్గానిక్ హోటళ్ళు, ఆర్గానిక్ మంచి ఆర్గానిక్ ఫామ్ హౌసులు, ఆర్గానిక్ పాలు ఇప్పటికీ కల్తీనే కాదు, హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి పాలను పొదుగును పెంచితే కొంచెం లాభం వస్తుంది. బ్యానింగ్ లేదు, దానిలో నిషేధం లేదు. కోళ్లకు నెల కోడిని 6 నెలల కోడి నిషేధం లేదు. మరి మీరు పెట్టే బడ్జెట్ అంతా నిఘా ఉండాలి కదా.